ప్రభుత్వ పథకాలు అనగానే మనకు గుర్తొచ్చేది సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధిదారులకు సబ్సిడీలు. సర్కార్ పథకాల్లో ఇవి కొన్ని మాత్రమే. ప్రజల రక్షణ ప్రభుత్వ బాధ్యతే. మహిళ భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? నగరాల్లో అర్ధరాత్రి ఉద్యోగానికి వెళ్లే స్త్రీల కోసం ఏర్పాటు చేసిన రక్షణ వలయాలేంటి? చర్చిద్దాం ఇవాల్టి మిస్టర్ చీఫ్ మినిస్టర్లో. ఒంటరిగా మహిళ కనబడితే చాలు ఆకతాయి చేష్టలతో విసిగించడం, వెంబడించడం, ఓవర్ యాక్షన్ మాటలతో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం 2 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ లాంటి నగరాల్లో నిత్యకృత్యంగా ఉండేవి. ఫిర్యాదులు ఇచ్చేందుకు మహిళలు వెనకాడ్డం పోకిరీలకు అలుసుగా మారింది. రద్దీగా ఉండే బస్టాప్లు మొదలు రైళ్లు, కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలను వదలని ఆకతాయిలు మహిళలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. కొన్ని చోట్ల దాడులకు సైతం వెనకాడలేదు. ఇలాంటి వరుస ఘటనలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వం పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. అవే షీ టీమ్స్. 2 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం షీ టీమ్స్. ప్రస్తుతం అది విజయవంతంగా కొనసాగుతుంది. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్లు ఇలాంటి వాటిపై యువకుల భరతం పడుతూ ముందుకు సాగుతోంది. 2 ఏళ్ల కాలంలో 20% క్రైమ్ రేట్ తగ్గించగలిగింది ఈ షీ టీమ్స్. అయితే పట్టుబడుతున్న వారిలో ఎవరున్నారో తెలిస్తే అవాక్కవుతారు. ఇంతకీ ఎవరు పట్టుబడుతున్నారు? వారంతా ఎవరు? వాచ్ దిస్. చారిత్రక ప్రదేశాలు, ప్రముఖ ఐటీ కంపెనీలు ఇలా ఎన్నో కొలువులకు నెలవైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి. మహిళా భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్న సంకేతం ఇవ్వాలి. సమాజానికి పోలీసుల రక్షణ వలయంగా ఉన్న ఆకతాయిల ఆగడాలాగటం లేదు. వీటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ను తీసుకొచ్చింది. 2014 అక్టోబర్ 24న ప్రతిష్టాత్మకంగా షీ టీమ్స్ను ప్రారంభించింది. ఆమెకు తాము అండగా ఉంటామంటూ పోలీస్ శాఖ తోడు కావడంతో ఆకతాయిల ఆట కట్టిస్తూ 2 ఏళ్లుగా విజయవంతంగా దూసుకెళ్తోంది షీ టీమ్స్. ఒంటరిగా వెళ్తున్న మహిళ మొదలు రద్దీగా ఉండే ప్రాంతం సహా ఎక్కడైనా మఫ్టీలో ఉండే షీ బృందాలు ఎందరినూ ఆట కట్టించి దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతూ సక్సెస్ సాధించాయి. ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నాయి. She team? Yes, she team. Thanks, she team. Hyderabad City Police, she teams. For you, with you, always. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మహిళా భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం షీ టీమ్స్. హైదరాబాద్ సహా ఐటీ కంపెనీలకు నెలవైన సైబరాబాద్లో షీ టీమ్స్ను అందుబాటులో ఉంచింది. ఆకతాయిల వేధింపులు, పిచ్చి చేష్టలు, సూటిపోటి మాటలతో ఇబ్బందులు గురిచేస్తున్న ఆకతాయిల భరతాన్ పడతాయి షీ టీమ్స్. హైదరాబాద్ మహానగరంలో ప్రారంభంలోనే బృందాలు ఏర్పాటు చేసి బస్టాప్లు, రద్దీ ప్రాంతాల్లో రహస్య కెమెరాలతో ఆకతాయిల చేష్టలను బట్టబయలు చేశాయి షీ టీమ్స్. టీజింగ్ తర్వాత తామేం చేశామని ఎదురు తిరిగితే కూర్చోబెట్టి వారికి వీడియో చూపించారు. సిగ్గుతో తల వంచుకుని క్షమాపణ కోరిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేస్తున్నారు. అయితే ఒకే వ్యక్తి వరుసగా పట్టుబడితే కటకటాల్లోకి నెడుతున్నారు. తీవ్రమైన వేధింపుల్లో నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తూ ఆకతాయిలకు ముచ్చెముటలు పట్టించారు. ఉద్యోగం కోసమో, రోజువారీ అవసరాల కోసమో గడప దాటి వచ్చేవారికి మేమున్నామంటూ భరోసాని కల్పించారు. అందుకే షీ టీమ్స్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఓ మైలురాయిగా నిలుస్తున్నాయి. మహిళలు, విద్యార్థినులు మనోధైర్యాన్ని నింపాయి. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు. జెంట్స్ రోడ్డు మీద కానీ, పుస్తలతో తెంపుకుపోవడం కానీ, బంగారం మెడలో కనిపిస్తే చాలు ఆడవాళ్ళని ఫాలో అవ్వడం కానీ చాలా చేసేవాళ్ళు. అసలు ఈరోజు అలాంటి ఏమీ జరగట్లేదు. చాలా వరకు కంట్రోల్ అయింది. ఎందుకు కంట్రోల్ అయిందంటే ఈ షీ టీం రావడం వల్లే చాలా కంట్రోల్ అయింది. ప్రత్యేకించి కేసీఆర్ గారికి ఈ షీ టీం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షీ టీం వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళము నిర్భయంగా ముందుకెళ్ళగలుగుతున్నాము. రోడ్డు మీద నడిచి వెళ్ళాలంటే ఇంతకుముందు మాకు చాలా భయంగా ఉండేది. మా పనులు మేము చక్కబెట్టుకోలేకపోయే వాళ్ళము.
కానీ ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ 100కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేస్తున్నారు. అందువల్ల మా పనులు మేము చక్కబెట్టుకోగలుగుతున్నాము. గతంలో ఉన్న ప్రభుత్వాలు మహిళా భద్రత కోసం చర్యలు తీసుకున్నప్పటికీ షీ టీమ్స్ మాత్రం సక్సెస్ సాధించాయి. మహిళల ఇబ్బందులు, వేధింపులపై లోతుగా అధ్యయనం చేసిన షీ బృందం బాధితులెవరూ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా అందుబాటులోకి వచ్చింది. ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్ మెట్లెక్కాల్సిన పని లేదు. కుదిరితే ఫోన్ నుంచి 100 డయల్ చేయాలి. లేదంటే సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ పోలీస్ యాప్ హక్కై ద్వారా సమాచారాన్ని ఇవ్వచ్చు. ఇలా అన్ని రూపాల్లో ఫిర్యాదు స్వీకరిస్తూనే బాధితుల పేర్లు, వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. దీంతో ఫిర్యాదులు ఇచ్చేందుకు మహిళలు ముందుకొస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం తొలుత హైదరాబాద్కే పరిమితమైన అనంతరం తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరింపచేశారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన 2 ఏళ్లలో ఎన్నో విజయాలు వీటి సొంతమయ్యాయి. మొదట కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో హైదరాబాద్, సైబరాబాద్లో మొదట సక్సెస్ అయ్యారు. ఇందుకోసం పోలీస్ కానిస్టేబుల్స్తో పాటు సోషల్ మోటివేట్లో ఉన్న కొంతమంది వాలంటీర్స్ని తీసుకుని వారికి ముందుగా శిక్షణ ఇచ్చి ఫీల్డ్కి పంపుతున్నారు. బాధితులు పట్టుకోవడానికి వెళ్లిన షీ టీమ్స్ వివరాలు, వారు ఎలా ఉంటారు అనే విషయాలను గోప్యంగా ఉంచడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని పోలీసులు అంటున్నారు. బాధితుల వివరాలు వెల్లడిస్తే మరోసారి వారికి జరిగిన అన్యాయం చెప్పడానికి భయపడే అవకాశం ఉంటుందంటున్నారు పోలీసులు. దయచేసి మీరు మాకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వండి. మేము మీ ఐడెంటిటీ ఎక్స్పోజ్ చేయము కాబట్టి అండ్ మేము హెల్ప్ కూడా చేస్తాము మీకు కేస్ ఫార్వర్డ్ తీసుకోవడానికి. కాబట్టి మీరు దయచేసి రండి. లేకపోతే ఇలాంటి పర్సన్స్ మీకు మాత్రమే కాకుండా వేరే పర్సన్స్కి కూడా ఇలాంటి వేధింపులు చేస్తారు. కాబట్టి మీరు రావాలి అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ పీపుల్ హూ ఆర్ బిహేవింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ మేనర్. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ మహిళలపై దాడులు, ఈవ్ టీజింగ్ను కట్టడి చేశాయి. హైదరాబాద్, తెలంగాణకే షీ టీమ్స్ పరిమితం కాలేదు. షీ టీం పనితీరును ఆదర్శంగా తీసుకుని కొన్ని రాష్ట్రాలు తెలంగాణకు క్యూ కట్టాయి. అమలవుతున్న తీరుపై వివరాలు సేకరించి ఆయా రాష్ట్రాల్లో అమలుకు అధ్యయనం చేశాయి. ఎవర్రా మీరు? నేనెవరో తెలుసా? మేమెవరమో తెలుసా? షీ టీమ్స్తో తమ సమస్యలు ఎలా పంచుకోవాలో చాలా మందికి తెలియదు. షీ టీమ్స్ అంటే ఏమిటి, 2 ఏళ్లలో సాధించిన విజయాలు ఏంటి, సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, అనుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే మహిళల్లో ఎలాంటి అవగాహన కల్పించాలి అనే విషయంపై ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ చేశారు నగర పోలీసులు. అబలకు ఎక్కడ కష్టం వచ్చినా తామున్నామంటూ ముందుకు రావడమే షీ టీమ్స్ ముఖ్య ఉద్దేశ్యం. మహిళా భద్రతపై వారిలో చైతన్యం తీసుకురావడానికి వివిధ రకాలుగా ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. వివిధ రకాల పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు, సినిమా స్లైడ్స్, షార్ట్ ఫిల్మ్స్, జానపద గేయాలతో మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అర్థమయ్యేలా ప్రచారం చేస్తున్నామంటున్నారు పోలీసులు. సినిమా థియేటర్లు, టీవీల్లోనూ మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక కాలేజీల్లో విద్యార్థులు, లెక్చరర్స్తో బృందాలు తయారు చేసి ఆ గ్రూపులతో షీ టీమ్స్కు కమ్యూనికేట్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇలా చేయడం వల్ల కాలేజీ స్టూడెంట్స్ ఎదుర్కొనే సమస్యలు స్నేహితులతో చెప్పుకునే అవకాశాలుంటాయి. దీంతో ఆ సమస్యను షీ టీమ్స్ దృష్టికి తీసుకువచ్చి ఆ గ్రూపులోని తోటి విద్యార్థులు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చని షీ టీమ్స్ యోచిస్తున్నాయి. దీంతో పాటుగా సమాజంలోని వివిధ వృత్తుల వారితో బృందాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం, వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులు, గృహిణులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వ్యాపారులు
ఇలా ఆయా వృత్తుల వారితో వాలంటీర్ గ్రూప్స్ను తయారు చేయనున్నారు. ఆ గ్రూపులను షీ టీమ్స్కు కమ్యూనికేట్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో మహిళలపై జరిగే వేధింపులు షీ టీమ్స్ దృష్టికి తీసుకురావడంతో సమస్యను పరిష్కరించే వీలుంటుందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు. You are as much a police person as we are in police uniform. So you have to take that responsibility and you have to behave responsibly. As young students, what is your role? You may be asking, how can I help myself? How can I be, a good citizen? You should ask. If you're not asking, that means you're not aware. When we're talking about awareness, it also means that. It also means that you should be aware of what your responsibilities are, not only your rights. Of course, you should know about your legal rights, but you should also be aware of your responsibilities. నిరక్షరాస్యులను కూడా దృష్టిలో ఉంచుకుని బస్తీలు, పేద ప్రజలు ఉండే ప్రాంతాల్లోనూ వారికి అర్థమయ్యే భాషలో అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటుగా స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్ చేసి వారి సహకారంతో మరింత అవగాహన కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఇలా అన్ని వర్గాల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళల భద్రత కోసం హైదరాబాద్లో షీ టీమ్స్ 24 గంటలు పనిచేసే విధంగా ఉండాలని పోలీస్ శాఖ భావిస్తోంది. డీకాయ్ టీమ్గా వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడైతే ఒక మహిళ మీద ఎవరైనా వేధింపులు చేసినట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు అది వీడియో రికార్డ్ చేస్తారు. వాళ్ళ దగ్గర స్పై కెమెరాస్ ఉన్నాయి. ఈ పని ఎట్లా చేయాలనేది మీద ఒక లాస్ట్ 10 రోజుల నుంచి మేము ఓరియంటేషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వీడియో రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు కట్టడం, తర్వాత ఎక్కడైతే అఫెండర్ మైనర్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలవడం, మేజర్ ఉన్నప్పుడు వాళ్ళ భార్య కానీ పిల్లల్ని పిలిపించుకొని వాళ్ళకి కూడా ఒక సామాజిక బాధ్యత ఉంది మహిళల సురక్ష మీద అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మహిళలకు భద్రత కల్పించాలన్నది ఈ లక్ష్యం. ఏ ఆకతాయి ఎక్కడి నుంచి దాడి చేస్తాడన్న సందేహం నుంచి బయటపడి ధైర్యంగా రోడ్డెక్కాలన్నది ఇందులో దాగి ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ పనితీరు, ఎక్కడ పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనే అంశంపై వివిధ పద్ధతుల్లో అవగాహనను పెంచారు. ఆకతాయిలు వెంటపడినప్పుడు పోలీసులను ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే అంశంపై కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళలకు ఎక్కడ ఆపద కలిగినా మేమున్నామంటూ ముందుకొచ్చి సమస్యను పరిష్కరిస్తున్నారు. గతంలో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతున్న వారికి షీ టీమ్స్ అండగా నిలుస్తున్నాయి. షీ టీమ్, yes, షీ టీమ్. థ్యాంక్స్ షీ టీమ్. షీ టీమ్స్ ఏర్పడిన 2 ఏళ్లలో ఇప్పటివరకు 2362 ఫిర్యాదులొచ్చాయి. నేరుగా 421, ఈమెయిల్స్ ద్వారా 183 ఫిర్యాదులు అందాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా షీ టీమ్స్ గురించి బాగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ నుంచి 322 ఫిర్యాదులు అందాయి. వాట్సాప్ నుంచి 175, హాకాయ్ నుంచి 44 ఫిర్యాదులు అందాయి. మహిళలను వేధిస్తూ పట్టుబడిన వారిలో మైనర్లు 23% కాగా 18 నుంచి 20 ఏళ్లలోపు ఉన్నవారు 41% మంది ఉన్నారు. షీ టీమ్స్ ఎలా పనిచేస్తాయి, ఆకతాయిల ఆగడాలను ఎలా ఆట కట్టిస్తాయనే విషయాన్ని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మహిళలకు పోలీసులు వివరిస్తున్నారు. మనం చూస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్లో పాత పరిచయాలు కొత్త సమస్యలకు దారితీసినప్పుడు షీ టీమ్స్ ను ఎలా సంప్రదించాలో తెలియచేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి విక్రమ్, నాకిలా మాటి మాటికి కాల్స్ చేసి డిస్టర్బ్ చేయొద్దని? అదంతా కాదు గాని ఎప్పుడొస్తావో చెప్పువే. నాకు ఆల్రెడీ పెళ్ళైంది విక్రమ్, నన్నెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? ఇలా నాకు మళ్ళీ కాల్ చేయొద్దు ప్లీజ్. పెళ్ళైతే ఏంటే? నువ్వు నాకు కావాలంతే. నేను వచ్చేస్తాను. ఐ వాంట్ టు మీట్ యు. పాత పరిచయాలు కొత్త సమస్యల్ని తీసుకొస్తే డోంట్ వరీ, రిపోర్ట్ ద క్రైమ్, బ్రేక్ ద సైలెన్స్, డయల్ 100. ఇప్పటి వరకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మరింత ముందుకు వెళుతున్నాయి షీ టీమ్స్. విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారి జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న వేధింపులు, ర్యాగింగ్పై అవగాహన కల్పిస్తున్నారు.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్ల వద్ద మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారని పోలీసుల పరిశోధనలో తేలింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న అడిషనల్ సిపి స్వాతి లక్రా ఆధ్వర్యంలో షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆకతాయిల ఆట కట్టించేందుకు సిబ్బంది నిత్యం కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. రైలు, బస్సు, ఆటో వివిధ మార్గాల ద్వారా ఈవి టీజర్లను వెంబడిస్తూ పక్కా ఆధారాలు సేకరించేందుకు బృందాలు పనిచేస్తున్నాయి. పట్టుబడిన సమయంలో తామేం నేరం చేయలేదంటూ బుకాయించే నిందితులకు వీడియో దృశ్యాలతో కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. Please save me. I think I'm in problem. చెప్పరా, ఏం చేస్తుంటావు? స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర అడ్డాలేస్తాం సార్. ఆ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఇలా తీసుకొచ్చి వాడుకుంటాం సార్. ఆడపిల్లల్ని నమ్మించి గ్యాంగ్ రేపులు చేస్తారా మీరు? రద్దీ ప్రదేశాల్లో షీ టీమ్స్ బృందాలుంటాయి. పోకిరీలు, ఆకతాయిలు అమ్మాయిలను కామెంట్ చేస్తే మఫ్టీలో ఉన్న షీ టీమ్స్ వెంటనే గుర్తించి వారికి తెలియకుండా వీడియోని చిత్రీకరిస్తాయి. అందులో దృశ్యాలు నమోదైన తర్వాత ఆకతాయిలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలిస్తారు. ఇలా నగరంలో ప్రతినిత్యం 100 షీ టీమ్స్ 100 ప్రదేశాల్లో నిఘా పెట్టాయి. అంతేకాకుండా డయల్ 100కు వచ్చిన కాల్స్ను కూడా టేకప్ చేసి అబలకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా వెంటనే అక్కడికి వెళ్లి వారి సమస్యను పరిష్కరించే విధంగా కొన్ని షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఐటీ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులపై షీ టీమ్స్ నిఘా ఉంచి ఆకతాయిల ఆగడాలను అణచివేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో తమకున్న సమస్యలు ఇంట్లో చెప్పుకోలేక, టీచర్స్కు చెప్పుకోలేక కొంతమంది సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా షీ టీమ్స్ అండగా నిలుస్తున్నాయి. వారి సమస్యను ఎవరికీ తెలియకుండా పరిష్కరిస్తున్నాయి. సెల్ ఫోన్స్, ఫేస్బుక్, వాట్సాప్ల్లోనూ ఈవ్ టీజర్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి కేసులను కూడా షీ టీమ్స్ టేకప్ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నాయి. మహిళల రక్షణ కొరకు వాడేటటువంటి పోలీసు టీమ్స్ ఇవి సివిల్ డ్రెస్లో ఉంటారు. వీరు ప్రజలతో మమేకమై ఉంటారు. బస్ స్టాండ్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ, కాలేజెస్ ముందు కానీ, స్కూల్స్ ముందు కానీ, రైల్వే స్టేషన్స్, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే ఈ హాట్స్పాట్స్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగిందో అన్ని పబ్లిక్ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఈ 100 షీ టీమ్స్ కవర్ చేస్తాయి. దీనికి తోడు సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో నేరాల నియంత్రణకు దేశంలోనే తొలిసారిగా హాకై అనే మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సామాన్యులను పౌర పోలీసులుగా మార్చడమే దీని లక్ష్యం. బాధితులు, ఆపదలో ఉన్న మహిళలు హాకై మొబైల్ యాప్ను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ అప్లికేషన్ ద్వారా ఎవరైనా తన్ను ఫాలో అవుతున్నారు అని అనుమానం వచ్చినా లేక వేధింపులకు గురిచేసినా వెంటనే ఒక SMS ఇస్తే చాలు. క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని వారి సమస్యకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. నిత్యం బస్సులు, క్యాబులు, ఆటోలు, ట్యాక్సీల్లో కాలేజీలు, స్కూలుకు వెళ్లే మహిళలు ప్రయాణం చేసే ముందు సంబంధిత వాహన నెంబర్ కనిపించేలా ఫోటో, వీడియో తీసి అప్లోడ్ చేయాలి. గమ్యస్థానానికి చేరిన తర్వాత ప్రయాణం గురించి మీ అభిప్రాయాలను పంపొచ్చు. ప్రయాణంలో ఏదైనా అపాయం జరిగిందంటే GPS ఆధారంగా బాధితులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని తక్షణమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు. దగ్గరికి వెళ్తున్నాం. కొట్టు మామ, కొట్టు. హే, నన్ను కొడతావు? మామా. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో 100 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని షీ టీమ్స్ ఏర్పాటు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. సక్సెస్ అయిన వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుని మరిన్ని షీ టీమ్స్ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. పట్టుబడుతున్న పోకిరీలెవరు, ఏం చేస్తారు అనే ఉత్కంఠ అందరిలో సహజంగానే వచ్చింది. మహిళలతో అసభ్య చేష్టలకు పాల్పడుతున్న వారిలో చాలా మంది విద్యార్థులే. అంతేకాదు, వయసు నిండని కుర్రాళ్లే ఉంటున్నారు. షీ టీమ్స్కు పోకిరీలు పట్టుబడుతున్న ప్రతిసారి ఇవే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
దీంతో తల్లిదండ్రుల సమక్షంలో పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరిస్తున్నాయి షీ టీమ్స్. మరోసారి పట్టుబడితే జైల్లో తోస్తామంటూ మందలిస్తున్నారు. షీ టీమ్స్ ట్రాకింగ్లో మైనర్లు పట్టుబడుతున్న అంశం ఒకటైతే, ఇంటి వద్ద బుద్ధిమంతులుగా ఉంటున్న పిల్లల ఆకతాయిలు చేష్టలు చూసిన తల్లిదండ్రులు తమ పుత్రరత్నం అలాంటి వాడు కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. వీరి చేష్టలను రహస్యంగా రికార్డు చేసిన కెమెరాలు చెబుతూ ఉండడంతో తల్లిదండ్రులు షాకుకు గురవుతున్నారు. మైనర్ల సంగతి అలా ఉంచితే మనవరాలిగా చెప్పుకోవాల్సింది మరిచిన తాతయ్యలు కూడా వేధింపుల్లో తక్కువేం కాదు. షీ టీమ్స్కు చిక్కిన వారిలో వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ కూడా అక్కడక్కడా చిక్కారు. దీంతో వారి స్థాయికి తగ్గట్లుగా కౌన్సిలింగ్ ఇచ్చి సాగనంపుతున్నారు. ఒకసారి పట్టుబడితే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిస్తున్న షీ టీమ్స్ రెండోసారి పట్టుబడితే కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయస్థానం జరిమానా విధిస్తోంది. ఇలా వరుసగా పట్టుబడ్డ వారిపై పోస్కో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. తీవ్రమైన వేధింపుల్లో నిర్భయ చట్టం కింద కేసులేస్తున్నారు. ఎన్నిసార్లు షీ టీమ్స్కు చిక్కిన ప్రభుత్వంలో మార్పు రాని ఇద్దరిపై పీడీ చట్టాన్ని ప్రయోగించింది షీ టీమ్. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు, యువకులు ఈవిటీజింగ్తో స్టేషన్ మెట్లెక్కుతున్నారు. తాము చేసిన పనికి కొంతమంది సిగ్గుతో తలదించుకొని క్షమాపణలు కోరుతూ ఉండగా, వక్రబుద్ధి మార్చుకుని వారిపై కొరడాను పోలీసులు జులిపిస్తున్నారు. తండ్రిలా బాధ్యతగా మెలగాల్సిన వారు సైతం పోకిరీ చేష్టలకు పాల్పడుతూ ఉండగా వారి కుమారుల పూచికత్తుతో కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం విడిచిపెడుతున్నారు. చూశారు కదా మీరే, నగరంలో అబలకు ఎక్కడ కష్టం వచ్చినా తమ కష్టంగా భావించి అక్కడికి చేరుకొని వారి సమస్య పరిష్కరించడమే షీ టీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల కోసం, వారి భద్రత కోసం, ఎవరైతే ఆకతాయిలున్నారో వారిని అడ్డుకట్టు వేయడం కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎంతోమందిని మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా వారు ప్రతినిత్యం ఏదో ఒక చోట అవమానం పాలవుతుంటే వాటి నుండి రక్షించడమే షీ టీమ్ యొక్క ప్రధాన లక్ష్యం అంటూ కూడా నగర పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆడవాళ్లు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లగలిగినప్పుడు దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్న గాంధీజీ మాటలు షీ టీమ్స్ ఏర్పాటుతో నిజమవుతున్నాయి. మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని తెలంగాణ సమాజం కోరుతోంది. ఇది వాల్టి మిస్టర్ చీఫ్ మినిస్టర్. చూస్తూనే ఉండండి HM TV.